ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కేటీఆర్ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లిరవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, కేటీఆర్ ఏమని వ్యాఖ్యలు చేశారు? ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నారు? కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్ మల్లన్న గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ అభ్యర్థి బిట్స్ పలానీలో చదువుకున్న ఆయన డిగ్రీ, ఈయన పక్కన పల్లి బఠానీ అని కామెంట్ చేశారు. అంటే తీన్మార్ మల్లన్న గారు కాకతీయ యూనివర్సిటీలో చదివాడు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో చదివాడు. అదే రకంగా ఆయన ఎంబీఏ కూడా చేశాడు మన జేఎన్యూలో. అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు రెండిల్లో కూడా ఆయన పట్టభద్రుడు. ఆ పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఆయన పట్టభద్రుల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మరి బిట్స్ పిలానీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, అది రాజస్థాన్లో ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ అంటారు. ఆ యూనివర్సిటీలో చదివినోడికే ఓట్లు వేయాలి. కానీ ఇక్కడ ఈ కాకతీయ ఉస్మానియా చదివినటువంటి యూనివర్సిటీలో చదివిన వాళ్ళంతా పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళలాగా చూపించాడు. అందువల్ల మేము ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి దాని మీద కమెంట్ చేసాం. ఇది రెండు యూనివర్సిటీలో చదివినటువంటి పట్టభద్రులను అవమానపరచడమే కాకుండా మా అభ్యర్థిని కూడా అవమానపరిచాడని దీని మీద యాక్షన్ తీసుకోవాలని రిప్రజెంటేషన్ వికాస్ రాజ్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈసీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వారు చూశారు, మాట్లాడింది అనేటువంటి వీడియోని చూపించాం, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దాని మీద సరైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరైతే మన గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారి కోసం ఏం చేసింది? ప్రత్యేకంగా మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? అంటే మల్లన్న ఒక వ్యక్తిగా ఉన్నప్పుడే సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ యువకుల గురించి, నిరుద్యోగుల గురించి, పేద ప్రజల గురించి, రైతుల గురించి ఆయన ఛానల్ ద్వారా ప్రజల తరఫున పోరాటం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా కౌన్సిల్లో ప్రవేశించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్నటువంటి పట్టభద్రులు, అదే రకంగా రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళ సమస్యలన్నింటినీ చాలా గట్టిగా ఈ కౌన్సిల్లో మాట్లాడి వారికి న్యాయం చేస్తాడు కాబట్టి వారికి ఓటేయాలని అడుగుతున్నాడు. ఆయన పట్టభద్రుడే, మామూలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు, దాంతోపాటు ఎంబీఏ కూడా చేశాడు. జర్నలిజం, హిందీ ఉంట్లోని పల్లి బఠానీలు అమ్ముకునే అంటానే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ఛాయ్ వాలా అని చెప్పుకున్న ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే పల్లి బఠానీలు ఒకవేళ అమ్ముకుంటే కూడా ఆయన గ్రాడ్యుయేట్ కాబట్టి ఆ ఎన్నికల్లో గెలిచి వారికి అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది, ప్రజలకు కూడా ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో 100% ఈ మల్లన్న గారే గెలుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఏదైతే ఖచ్చితంగా అట్టడుగు వర్గాల పట్ల మండలిలో ఖచ్చితంగా గొంతు విప్పుతాడు, ఆ విధంగా ఏదైతే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాడు, అందుకోసమే మల్లన్న గెలిపించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.